ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో మంగ్లీ పేరు ఉంటే చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. రామావత్ మధు కూడా క్లియర్ చెప్పింది మంగ్లీ పాత్ర లేదు అని. ఒక గిరిజన జాతిలో ఒక ఆడబిడ్డ ఎదిగితే ఇంత ఉన్నానిస్తారా? ఎందుకంటే మా బంజారా బిడ్డ ఎవరైనా ఎదిగితే వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు. కానీ మీడియా మిత్రులు మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా అండి. ఒక గిరిజన బిడ్డ తప్పు చేసిందా చేయలేదా అనేది మీకు తెలియదు. అది పాటలు పాడి ఒక సెలబ్రిటీ అయిన మా గిరిజన ఆడబిడ్డ ఈరోజు ఆమెపై కొంతమంది ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీడియా మిత్రుల ద్వారా సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మేలుపైన వస్తున్న ఆరోపణలు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? మరియు బాధ్యతలు మరి మా చేతులతోటి మేమే మంగ్లీకి ఇచ్చినాం, సింగర్ మంగ్లీకి ఇచ్చినామని ఎక్కడైనా మీడియా ముందుకు వచ్చి చెప్పినా? అంటే ఒక గిరిజన జాతిలో ఒక ఆడబిడ్డ ఎదిగితే ఇంత ఉన్నానిస్తారా? ఇప్పుడు వాళ్ళు మంగ్లీ ఒక పేరున్న వ్యక్తి, సెలబ్రిటీ. ఇప్పుడు ఆ తోటి చాలా మంది పోటీ వాళ్ళు ఫోటోలు చూస్తారు. ఆ ఫోటోలు చూపించేంత మాత్రం డబ్బులు ఇచ్చి మంగ్లీని బాధ్యత చేస్తే ఎట్లయితుంది? ఇది తప్పు. సుబ్బు గారు అడ్వకేట్ గారు చేసింది అది. దయచేసి ఒక జర్నలిస్టుగా ఇప్పుడు రవి గారు కానీ రోషన్ గారికి వివరాలు కూడా ఆయన మాటలు కూడా విన్నా నేను. రోషన్ గారు చాలా ఆవేశంతో అంటుండు, బాధితులకు న్యాయం చేయడం ఇవ్వరంటున్నారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాల్సిందే, వాళ్ళకు డబ్బులు దక్కాల్సిందే, ఎవరైతే వాళ్ళని మోసం చేసారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ అందులో మంగ్లీ పాత్ర ఎంత ఉందనేది తెలుసుకోవాలి. మంగ్లీ పేరు ఇప్పుడు నిన్న రామావత్ మధు గారు అరెస్ట్ అయినప్పుడు రామావత్ మధు కూడా క్లియర్ చెప్పింది మంగ్లీ పాత్ర లేదు అని. మంగ్లీ ఇయ్యమన్నది కాదు, మంగ్లీ గారు లేకపోతే ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది కాదు, మంగ్లీ గారి దగ్గరికి వచ్చి వీళ్ళు హామీ అడిగిన కాదు, లేకపోతే మంగ్లీ అకౌంట్లు వేసిన కాదు. అసలు ఎలాంటి సంబంధం లేదు మంగ్లీకి. కానీ మంగ్లీ ఎందుకు మధ్యలో తీసుకొచ్చారంటే వాళ్ళ తమ్ముడితో ఆయనకున్న స్నేహం ఆధారం చేసుకొని మంగళని బలిపశం చేసిండ్రు. ఇది తప్పు అంటున్నాం మనం. ఇది ఒక జర్నలిస్టుగా దీన్ని పరిశోధన చేయాలి, వాస్తవాలు బయట పెట్టాలి, రెండు వైపులా ఆలోచించాలి. అసలు మన దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చిందంటే, ఒక ఫిర్యాదుదారుడు వచ్చిందంటే ఈయన మనం చెప్తున్న ఎంతవరకు వాస్తవం అనేది గ్రహించాలి. గ్రహించకుండా ట్రోల్ చేసి బాధితుల తరఫున ఒకళ్ళతో కూర్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ ఫ్యామిలీ బజార్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో మంగ్లీ పేరు ఉంటే చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నిజంగా ఒక ఆడబిడ్డను ఈ విధంగా కించపరచడం, ట్రోలింగ్ చేయడం దయచేసి ఆపండి. ఈ స్కామ్ ఎక్కడ పుట్టింది అనేది పోలీసు వాళ్ళు కనుక్కోవాలి. నిజంగా చెప్పాలంటే మాది ఉమ్మడి నల్గొండ జిల్లా సాగర్ తిమ్మలగిరి మండలం. మా ఊళ్ళోనే 2005 జూన్లో 50 కోట్లు వసూలు చేసిన మధు అనే వ్యక్తి ఇదే స్కామ్ పేరు మీద. ఇప్పటికి ఆ కేసు నడుస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఒక్కటే గమనించాలి, ఈ హిమాకాంత్ అనే వ్యక్తి మరియు సుబ్బారావు అనే వ్యక్తి వీళ్ళు చేసిన కుట్రలో మంగ్లీ గారిని ఇరికించారు. ఏ విధంగా అంటే వాస్తవానికి మధు అనే వ్యక్తి కడప కర్నూలు జిల్లాలో డబ్బులు వసూలు చేసిన వాస్తవమే. దానికి కారణం ఎవరు? హిమకాంత్ రెడ్డి దగ్గరుండి పెట్టుబడి పెట్టించుండు. ఈ చెప్పే మాట ఎవరు బాధ్యులు చెప్తున్నారు. ఆ డబ్బులు ఎవరు కాడపోయినాయి మధుకు తెలుసు, హిమకాంత్ రెడ్డికి తెలుసు. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మధుకు పోలీసు వాళ్ళు పట్టుకొని ఆ ఆస్తి పత్రం అటాచ్మెంట్ చేయడం వల్ల ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఈ డ్రామా మొదలైంది. మా గిరిజన బిడ్డ అయినటువంటి మా అక్క మా మంగ్లీ గారి పైన ఇది చాలా ఘోరంగా అయితే మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మా బంజారా బిడ్డ ఎవరైనా ఎదిగితే వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు. ఎవరైనా సరే మా బంజారా దాంట్లో ఎవరైనా ఎదిగితే కానీ వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు తప్ప ఈ సమాజం అట్లా నడుస్తుంది.
ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మీరు దీనిపైన ట్రోల్ చేయాల్సిందిగా మేము భావిస్తున్నాను. ఎందుకంటే అన్న, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, రాజకీయంలో సరే, మన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఎదిగితే మా బంజారా బిడ్డలు వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు చేయడం మానేయాలని ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి మా బంజారా నాయకులు ముందుకు రావద్దు అనేసి ఈ చేస్తున్న కుట్రలపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. కానీ మీడియా మిత్రులు మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా అండి. ఒక గిరిజన బిడ్డ తప్పు చేసిందా చేయలేదా అనేది మీకు తెలియదు. అది తెలిస్తే మీరు ట్రోల్ చేయండి, కానీ చేయనప్పుడు మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఒక అమ్మాయిని ట్రోల్ చేయడం మానేయండి. అమ్మాయి కూడా మీడియా నుంచే వచ్చింది. ఒక గిరిజన బిడ్డ ప్రపంచ స్థాయిలో ఎదుగుతుంది. ఎందుకండి అంత కుట్ర మీకు? తెలుగులో వాళ్ళు లేరా? సినీ ఇండస్ట్రీలో లేరా? ఎవరో చేసిన దొంగతనానికి, ఎవరో పాల్పడిన దొంగతనానికి ఈ అమ్మాయిని లోపల లాగి ఈ అమ్మాయి పేరుని బ్యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్ల. ప్రతి మీడియా వాళ్ళకి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక అమ్మాయి జీవితం ఇదే ప్లేస్లో మీ అక్కనో మీ చెల్లెనో మీ వైఫో ఎవరన్నా ఉంటే ఇట్లాగే ట్రోల్ చేస్తారా అండి?